తెరిచే ఉంటాయి. మన సమస్యలు, మన గోడు, మన బతుకులు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది అని ఏదైతే ఆశించామో అవి ఈ మధ్య కాలంలో పూర్తిగా ద్వారాలు క్లోజ్ అయ్యాయనేటువంటి అంశం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. తిరిగి అదే ద్వారాలు తెరుచుకోవాలంటే, మన గోడు వెళ్ళబోసుకోవాలంటే, మన సమస్యలు పరిష్కారం కావాలంటే, కడప జిల్లా అభివృద్ధి తిరిగి గాడిలో పడాలంటే మన కడప పార్లమెంటుకు పోటీ చేస్తా ఉన్నటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హస్తం గుర్తుపైన మన ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిన నైతిక బాధ్యత ఈ కడప జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరి సోదరులారా, మనం ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాకంటకంగా మారినటువంటి వైసీపీకి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ మన పైన ఉంది. ఏం చెప్పారు ఎన్నికల ముందు? మోడీ అధికారంలోకి రాగానే ప్రతి అకౌంట్లో కూడా అమ్మలక్కల అకౌంట్లో జన్ధన్ యోజన పథకం కింద మీరందరూ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, 15 లక్షల డబ్బులు వేస్తామన్నారు. వేశారా? వేయకపోగా ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు, పప్పు, ఉప్పు, చింతపండు, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతా ఉన్నాయి. చాలా రకాలైనటువంటి పన్నుల భారం ఉండబోకుండా విదేశాలలో మూలుగుతా ఉన్నటువంటి నల్లధనాన్ని వెలికి తీసుకొస్తామని చెప్పారు. మోడీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పైసా అయినా విదేశాల నుంచి నల్లధనం వెలికి తీసుకురాగలిగినారా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. ఒక్క పైసా అంటే ఒక్క పైసా కాదు కదా, పేర్లు కూడా బయట పెట్టడానికి ఈ మోడీ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ దేశంలో పట్టమని 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఒక్క పరిశ్రమగా పెట్టిన దాఖలాలు ఉన్నాయంటే ఒక్కటి కూడా పెట్టినటువంటి దాఖలాలు లేకపోగా ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే పోరాడి సాధించుకున్నటువంటి రైల్వే, రక్షణ, టెలికాం, పోస్టల్, బ్యాంకింగ్ నుంచి ఎయిర్లైన్ వరకు అన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు ఇవాళ బీజేపీ, మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ పెంచి పోషిస్తా ఉన్నటువంటి అంబానీ, అదానీ కంపెనీలకు దోచి పెట్టడానికి ఇవాళ కంకణం కట్టుకుంది. దేశంలో చాలా రకాలైనటువంటి సమస్యలు రాజ్యం వెళ్తా ఉన్నాయి. మోడీ చెప్పిన ఏ వాగ్దానాలు అమలు చేయకపోగా ఈ దేశంలో ప్రజల నుంచి వస్తా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్యతిరేకల నుంచి బయటపడడం కోసం ఈ దేశంలో హిందువులు, ముస్లింల పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా ప్రజలు, ప్రజా సమస్యలను పక్కకు నెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నాడు. ఈ దేశంలో హిందువులకు, ముస్లింలకు మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి, అన్యోన్యత, అనురాగాల సంబంధాలు ఉన్నాయి. ఈ దేశ స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి ముస్లింలను కార్నర్ చేసేటువంటి దానికి పాల్పడతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ సిఐఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అని చెప్పి ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు. మణిపూర్ లో మారణ హోమం జరిగితే పట్టించుకోడు. కులం పేరుతో, మతం పేరుతో కట్టుకునే బట్ట పైన, తినే తిండి పైన ఆంక్షలు విధించి ఇవాళ రెచ్చగొట్టేటువంటి విధానం చూస్తా ఉన్నాం. పోనీ కనీసం విభజన హామీలైనా నెరవేరుస్తాడేమో అని చెప్పి ఆశించాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పట్టించుకోడు, లేకపోతే పోలవరం జాతీయ హోదా పట్టించుకోడు, లేకపోతే రాజధాని నిర్మాణం పట్టించుకోడు.